వాదన మూడు రకాలుగా ఉంటుంది: వాదం, జల్పం, వితండం. వాదం అంటే ఏమిటి? ఊరికే చర్చిస్తున్నాం మనం, అంతే. ఏది మంచిదో తెలుసుకుందుకు చర్చిస్తున్నాం, అది ఊరికే వాదం. అది జల్పం అంటే మనం వాదిస్తున్న పక్షం పట్ల గొప్ప అభిమానం ఉంది మనకి, అది నెగ్గాలనే పక్షపాతం ఉంది, దాంతో కొంచెం స్వరం పెంచాం, అది జల్పం. అక్కడంత అవసరం లేదు, నువ్వు చర్చించు, కానీ ఓ పక్షం వహించావు. రాగద్వేషాలు ఉన్నాయి అక్కడ, అవతలవాడు ఓడిపోవాలనే తపన ఒకటి ఉంది అక్కడ, మనం నెగ్గాలని ఉంది ముఖ్యంగా. వాడు ఓడిపో మనం నెగ్గాలని ఉంది, కాబట్టి అది కొంచెం ఇబ్బంది, కానీ పర్వాలేదు. ఇక మూడోది ఉంది వితండం. అది చర్చ కాదు, తాను గెలవాలనే తపన కాదు, నేను ఎలాగో గెలవను, నువ్వు గెలవడానికి వీల్లేదు, కుళ్ళు బుద్ధి అంటారు. ఇదే వితండం. నా వాదం ఎలాగో ఓడిపోయింది, నీ వాదం ఎలాగో నీది కూడా తప్పైపోతే శనిదులిపోతుంది. మన వాదం ఓడిపోయినప్పుడు నిజంగా అవతల వాదం గెలిస్తే ధర్మం నిలబడుతుంది కదా, అంగీకరించాలి కదా. అంచేది విద్యను ఎప్పుడు వివాదం కోసం వినియోగించద్దు, వితండవాదాలు చేయదు. ఏదో చదువుకున్నాం కదా అని చెప్పేసి ఆయన చెప్పిన దానికల్లా అడ్డంగా చెప్పి తప్పుడు అర్థాలు చెప్పి చేయొద్దండి. సరైన అర్థమే చెప్పాలి, సమాజం బాగుండాలనే ఉద్దేశంతో చెప్పాలి.